మరోవైపు రాజుపాలెం మండలం ఇనిమెట్లలో పోలీసులు కోఆర్డినేట్ సెర్చ్ నిర్వహించారు. పోలీసుల సెర్చ్ ఆపరేషన్తో ఒక్కసారిగా గ్రామంలో అలజడి రేగింది. ఈ క్రమంలోనే కోడెల శివప్రసాద్ దాడి ఘటనలో నిందితుల్ని గుర్తించారు. అనుమానితుల్ని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. దీంతో ఇనిమెట్లలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పోలింగ్ రోజున ఇనిమెట్లలో వైసీపీ టీడీపీ మధ్య ఘర్షణ జరిగింది. ఈ గొడవలో కోడెల శివప్రసాద్కు గాయాలయ్యాయి. చిరిగిన చొక్కా గాయాలతో ఆయన పోలింగ్ కేంద్రానికి వెళ్లి ఓటేశారు. ఇనిమెట్లలోని 106 పోలింగ్ బూత్లో రీపోలింగ్ జరపాలని డిమాండ్ చేశారు కోడెల. భద్రత లేకుండా పోలింగ్ జరిపిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కోడెలపై దాడి దారుణమంటూ సీఎం చంద్రబాబు సహా టీడీపీ నేతలంతా ఖండించారు. మరోవైపు దాడితో తీవ్రంగా గాయపడ్డ కోడెలను నియోజకవర్గానికి చెందిన నేతలు, కార్యకర్తలు పరామర్శించారు. గుంటూరు జిల్లాలో ఎన్నికల ఉద్రిక్తత ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కోడెల శివప్రసాద్ దాడి ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు టీడీపీ నేతలు. దీంతో వైసీపీ నేతలు అంబటి రాంబాబు, నిమ్మకాయల రాజనారాయణ, బాసులింగారెడ్డిలపై కేసు నమోదు చేశారు రాజుపాలెం పోలీసులు.